విద్యార్థులకు 75% హాజరుంటేనే రూ. 15,000 అంటున్నారు మన కూటమి ప్రభుత్వం. తల్లికి వందనం జీవో విడుదలైంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం పథకంపై ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. దారిద్ర్య రేఖను దిగువన ఉండి పిల్లలను పాఠశాలకు పంపే తల్లులకు ఏడాదికి రూ. 15,000 సాయం అందిస్తామని పేర్కొంది. విద్యార్థులకు 75% హాజరు తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేసింది. 1 నుంచి 12వ తరగతి పిల్లలకు ఈ స్కీమ్ వర్తిస్తుందని తెలిపింది. గత ప్రభుత్వంలో అమ్మఒడిగా ఉన్న ఈ పథకాన్ని ఎన్డీఏ సర్కారు తల్లికి వందనంగా మార్చింది. సత్తెనపల్లి నియోజకవర్గంలో ప్రైవేట్ పాఠశాలలు యాజమాన్యం పుస్తకాలు, ఫీజులు, యూనిఫామ్ల పేరుతో తల్లిదండ్రులను దోపిడీ చేస్తుంది. వేలాది రూపాయలు అడ్డగోలుగా ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలల్లో చదివించాలనే మోజులో నానా అవస్థలు పడి వేలాది రూపాయలు చెల్లిస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు బలహీనతను ఆసరాగా తీసుకొని ప్రైవేట్ పాఠశాలలు నిబంధనలకు విరుద్ధంగా వేలాది రూపాయలు దోపిడీ చేస్తున్నారు. పాఠశాలలకు ఆట స్థలం కానీ కనీస మౌలిక వసతులు కానీ లేవు. కొంతమంది విద్యాశాఖ అధికారులు ముడుపులు తీసుకొని ప్రైవేట్ పాఠశాలలకు అనుమతులు ఇస్తుండడంతో ఏళ్ల తరబడి కొన్ని ప్రైవేటు పాఠశాలలు అలాగే నడుస్తున్నాయి. ఇదంతా ఒక ఎత్తు కాగా, పుస్తకాలు, యూనిఫామ్ పేరుతో ఈ ఏడాది గతంలో ఎన్నడూ లేని విధంగా దోపిడీ చేస్తున్నారు. ఒక్కో విద్యార్థి నుంచి తరగతులను బట్టి 4,000 నుంచి 8,000 వరకు వసూలు చేస్తున్నారు. పుస్తకాల కోసం యూనిఫామ్కు 4,000 నుంచి 6,000 వసూలు చేస్తున్నారు. ఇలా ప్రైవేట్ పాఠశాలలు అడ్డగోలుగా వేలాది రూపాయలు వసూలు చేయటం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు ఫీజుల నియంత్రణను పక్కన పెట్టి ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్న జిల్లా విద్యాశాఖ అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. ఫీజులు ఏ క్లాస్కు ఎంత తీసుకుంటారో అన్నది నోటీస్ బోర్డులో నమోదు చేయాలి. కానీ విద్యార్థి సంఘాలు పదే పదే చెబుతున్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ఫీజుల వసూలుతో పాటు పుస్తకాల పేరుతో మరికొంత లాగుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందిస్తారా లేక ప్రైవేటు మామూళ్ళ మత్తులోనే ఉంటారా అనేది రాబోయే రోజుల్లో వేచి చూద్దాం. ఇప్పుడు ప్రైవేట్ పాఠశాలల కొన్ని నిబంధనల ప్రకారం నడవడం లేదు. పాఠశాలలకు మైదానాలు ఉండవు. రిజిస్ట్రేషన్ కోసం ఎక్కడో మైదానం చూపిస్తారు. అది ఎక్కడుందో విద్యార్థులకు ఎప్పటికీ తెలిసే పరిస్థితే ఉండదు. రోడ్డు పక్కనే విద్యా సంస్థలు నడుపుతూ విద్యార్థులను శబ్ద కాలుష్యానికి గురి చేస్తున్నారు. చాలా స్కూళ్ళల్లో ఫైర్ సేఫ్టీ కూడా ఉండడం లేదు. ఉన్నా నామమాత్రమేనని పాఠశాలలు నిర్వహిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపై తల్లిదండ్రులని అడిగితే మా పిల్లలు స్కూల్లో చదువుతున్నారు కాబట్టి ఎవరి మీద కంప్లైంట్ ఇవ్వలేమని, మా పిల్లల చదువులో మరియు స్కూల్లో ఇబ్బంది పెడతారని, అందుకే మేము భయపడి ముందుకు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి నియమ నిబంధనలు పాటించని ప్రైవేట్ పాఠశాలలపై కఠినాతి చర్యలు తీసుకోవాల్సిందిగా విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ఒక్కసారి కామెంట్ బాక్స్లో అందరూ అసలు ప్రైవేట్ స్కూల్స్ని ఎందుకు ఎంకరేజ్ చేయడం మన ప్రభుత్వం? ఎవరికి ఈ అధికారం ఎందుకు ఇస్తున్నారు? గవర్నమెంట్ స్కూల్స్ని ఎందుకు ముందుకు తీసుకువెళ్ళడం లేదు? గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఇంత తేడా ఎందుకు? గత ప్రభుత్వంలో గవర్నమెంట్ స్కూల్స్ అనేవి చాలా చాలా ముందుకు వెళ్ళాయి అండ్ పిల్లలు చాలా బాగా చదువుకుంటున్నారు. బట్ ఈ ప్రభుత్వం ఎందుకు ప్రైవేట్ స్కూల్స్కి ఇంత ప్రాధాన్యత ఇస్తుంది?
ఎగ్జాంపుల్‌కి 'శ్రీ చైతన్య నారాయణలో' ఏం జరుగుతుందో ఇప్పుడు వైరల్‌గా అందరికీ తెలిసిన న్యూస్. స్టూడెంట్స్ పట్ల ఎంత అరాచకం జరుగుతుంది. వాళ్ళు భయపడి తల్లిదండ్రులకి ఏం చెప్పలేకపోతున్నారు. తల్లిదండ్రులు పిల్లల్ని ఏమైనా వాళ్ళు ఇబ్బంది పెడతారేమో అన్న భయంతో వాళ్ళు ముందుకొచ్చి కంప్లెయింట్ ఇవ్వలేకపోతున్నారు. ప్రజాస్వామ్యానికి ప్రశ్నించే హక్కు లేదా? ఓటు వేసి గెలిపించిన ఈ ప్రభుత్వం వారికి న్యాయం చేయగలదా లేదా అన్నది ప్రభుత్వం నిర్ణయానికే వదిలేయాలి. తల్లిదండ్రుల ఆవేదాన్ని ప్రభుత్వం పట్టించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలానే వారి ప్రైవేట్ పాఠశాలను ఇంత అధికారం ఇస్తున్నారు. ఎందుకు గవర్నమెంట్ స్కూల్స్ అనేవి ఎందుకు డెవలప్ చేయట్లేదు? ఎందుకు ఈ ప్రభుత్వం ప్రాధాన్యత ప్రైవేట్ స్కూల్స్కి మాత్రమే ఇస్తుంది? రీసెంట్గా మనం 'శ్రీ చైతన్య నారాయణ' ఏం జరిగిందో అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇలాంటివి ఇంకెప్పుడు జరగకూడదని ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా మా మీడియా కోరుకుంటుంది.